హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్ర. ఇవాల్టి ఈ వీడియోలో సో నేను స్టార్టింగ్ నుంచి 7th క్లాస్ నుంచి సాఫ్ట్వేర్ సైడ్కి ఎందుకు రావాల్సి వచ్చింది, నేను ఇప్పుడు క్లాసులు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎవ్రీథింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నా గురించి మీకు తెలిస్తే కానీ మీరు పూర్తిగా నన్ను ట్రస్ట్ చేసి నా క్లాసెస్ అనేది మీరు తీసుకోలేరు. ఓకే, నేను ఇప్పటివరకు ఆఫ్లైన్లో చెప్పాను అంటే బికాస్ ఆఫ్ ది నా గురించి తెలుసు కాబట్టి వచ్చారు ఎంతో ఇంతమంది. బట్ స్టిల్ డేట్ ఈ రోజు నుంచి నేను ఆన్లైన్లో చెప్పాలంటే మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. అలాంటి కేసెస్లో ట్రస్ట్ అయితే చేయలేరు కదా ఖచ్చితంగా. దానికైతే నేను చెప్తున్నాను. ఇక స్టార్ట్ చేస్తే, మన వీడియో స్టార్ట్ చేస్తే, నేను చదువుకుంది అయితే 7th చదువుకున్నాను. మాది చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను చదువుకుంది అయితే 7th చదువుకున్నాను. 7th చదువుకున్న తర్వాత నేను అందరిలాగే నార్మల్గా టాపీ పెన్ అంటే ఐడియా ఉంది మీకు. టాపీ పెన్కి వెళ్ళాను. టాపీ పెన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 10 years చేసిన తర్వాత, అంటే టాపీ పెన్లో కూడా చాలా హైయెస్ట్ లెవెల్కి వెళ్ళాము. అందరూ అంటే నాతో పాటు వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటే నేను ఇంకా అప్పర్ స్టేజ్లో ఉండేది. అంటే ఫస్ట్ నుంచి కూడా బెటర్ స్టేజ్ అనేది నేను క్యాలిక్యులేషన్ చేసుకునేవాడిని. ఓకే, అలా చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇంకా సడన్గా మ్యారేజ్ అయిన తర్వాత, అంటే నేను స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే అన్నీ నేను డీటెయిల్గా చెప్పాను. బట్ నేను ఐటీ సెక్టార్లో వచ్చింది అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, నేను ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల, మనీ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే నా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఐటీ సెక్టర్ అనేది, అంటే కంప్లీట్గా ఐటీ సెక్టార్లోకి రాలేదు. నేను ఒక లైక్ ఎల్ఈడీస్ అని అంటారు, ఎల్ఈడి బల్బ్లు, టీవీ బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్, వాటికి డీలర్గా చేశాను ఇండియా మార్ట్లో. అంటే తీసుకురావడం, అవి ఎక్స్పోర్ట్ చేయడం, దాని మీద వచ్చిన ఇన్కమ్ని నేను క్యాష్ చేసుకోవడం, ఇలా మీడియేటర్ లాగా వర్క్ చేశాను. అది ఆల్మోస్ట్ నేను ఒక 1 year వరకు చేశాను. దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఒక 50,000 అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. 50,000 ఇన్వెస్ట్మెంట్కి కానీ నన్ను ఒకడు మోసం చేసేసి 30,000 తీసేసుకున్నాడు, 30,000 తీసేసుకున్నాడు. బట్ నాకు ఆ టైంలో ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏమి రాదు. బట్ చేయాలనే ఒక ఆశ అయితే ఉంది. స్టార్ట్ అయితే అయింది, బిజినెస్ స్టార్ట్ అయింది. బట్ అమౌంట్ అయితే పోయింది. అమౌంట్ పోయిందని నాకు మా వైఫ్కే తెలుసు, కానీ మా ఇంట్లో వాళ్ళకైతే తెలియదు. అది మెల్లగా చెప్దాం అన్నట్టుగా ఇంకా బిజినెస్ అయితే రన్నింగ్ చేశాను. ఆ ఉన్న 20,000తో నేను ఎర్న్ చేసుకున్నాను, అండ్ లాట్ ఆఫ్ ది కస్టమర్స్ని గెయిన్ చేసుకున్నాను. అంతా ఓకే, బాగుంది, చాలా బాగుంది. సడన్గా ఏంటంటే దాంట్లో నేను కొంచెం హై ఎండ్కి వెళ్దాము, హై ఎండ్గా ఇన్వెస్ట్ చేద్దాము, హై ఎండ్గా తీద్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బై మిస్టేక్ రాంగ్ స్టెప్ వేసాను. రాంగ్ స్టెప్ ఏంటంటే చైనా నుంచి ఆర్డర్స్ పెట్టాలని ట్రై చేశాను. బట్ మన అమౌంట్ అనేది చాలా చిన్నది. చైనా నుంచి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానివల్ల నేను ఇంకా ఎవరికి చెప్పలేకపోయాను, లీగల్గా కూడా నేను ప్రొసీడ్ అవ్వలేకపోయాను. ఎందుకంటే మనం ఎవరితోనైనా పోటీ చేయాలంటే అవతల వాడు మామూలు వాడు అయితే మనం చేయొచ్చు, బట్ నెక్స్ట్ లెవెల్ వాడైతే మనం ఏం చేయలేము. దానికి నేను ఇంకా ఆ టైంలో అయితే ఏం చేయలేక సైలెంట్గా వదిలేశాను. అక్కడ నాకు స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది అంటే, ఐటీ గురించి ఇండియా మార్ట్ ఉంది కదా, ఇండియా మార్ట్ ఇంకా సింప్లిఫై ఏదైనా చేయొచ్చా మనం అని ఒక ప్లాన్ చేసుకున్నాను. అప్పుడేం ప్లాన్ చేశానంటే, ఇండియా మార్ట్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫ్రాడ్ డీలింగ్సే జరుగుతాయి. ఫ్రాడ్ డీలింగ్స్ అంటే ఎలా అంటే, మనం లీడ్ పోస్ట్ చేస్తాం, ఎక్కడి నుంచో కాంటాక్ట్ అవుతారు, వాళ్ళని నమ్మి మనం పేమెంట్స్ చేస్తాము, వాళ్ళు మెటీరియల్ పంపించకుండా ఫ్రాడ్ చేస్తారు. ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి. దాన్ని ఓవర్కమ్ చేద్దాము, ఓవర్కమ్ చేసి ఆ పేమెంట్ అనేదాన్ని సింప్లిఫై చేద్దాం అనేసి నేను చేశాను. చేస్తే అప్లికేషన్ అయితే నేను ఆ టైంలో మాలాద్రి అని విఎంఆర్ ఐటీ సొల్యూషన్ నెల్లూరు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళతో 25,000కు సమ్ అమౌంట్కి డీల్ మాట్లాడుకున్నాను, అట్లా నాకు అప్లికేషన్ చేసేయాలని. వాళ్ళు చేశారు, బట్ డిలే, అంటే కంప్లీట్ అయితే చేయలేదు, నేను కంప్లీట్ పేమెంట్ ఇవ్వలేదు. తర్వాత చిట్టి అనేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండు, తను వర్డ్ ప్రెస్లో చేశాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, తను ఎప్పుడైతే చేశాడో ఫ్రెండ్ నాకు చెప్పేవాడు అనమాట, అన్న ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని. అంటే నాకు అక్కడ పెద్ద క్వశ్చన్ ఒకటి వచ్చేసింది. క్వశ్చన్ ఏంటి అంటే, కోడింగ్ అనేది ఒక పేపర్ మీద మనం రాస్తున్నాము, బట్ ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుంది? అది నాకు అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. అసలు ఏంటి ఇదేంటి నేను తెలుసుకోవాలన్న వచ్చేసింది, అలా మెంటాలిటీ వచ్చేసింది. ఇక చూసా, తను చేయడం నేను డిలీట్ చేయడం, ఇలా ఆల్మోస్ట్ 1 month చేశాము.
సో 1 మంత్‌లో నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే. ఇలా ఉంటది. హెచ్‌టీఎంఎల్ ఏంటి అనేది. సో అక్కడి నుంచి తనకేదో కొంత సెటిల్మెంట్ చేసేసాను. నేను ప్రాజెక్ట్ అయితే నేనే చేసేసుకున్నా. వర్డ్‌ప్రెస్‌లో కొన్ని ప్లగిన్స్ వాడుకొని నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ లైవ్‌లోకి తీసుకెళ్ళాను. బట్ ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత నాకు మార్కెటింగ్ స్టిల్ డేట్‌కి నేను ఓపెన్‌గా చెప్తున్నా కదా! మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది నా దగ్గర లేదు. సో డెవలప్‌మెంట్ స్ట్రాటజీ అయితే ఉంది కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ లేదు. సో మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల సో బిజినెస్ అయితే ఫెయిల్ అయింది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే నేనేం పెట్టలేదు. మాక్సిమం 1,00,000 అయి ఉంటుంది ఇంక్లూడింగ్ నా వర్క్‌తో సహా. పోయింది. ఇంకా నేనేం దాని గురించి ఆలోచించలేదు. సో వదిలేసాను. వదిలేసిన తర్వాత నాకు ఒక క్యూరియాసిటీ అనేది స్టార్ట్ అయింది. సో నేను చేయాలని. అక్కడి నుంచి సో తక్కువలో తక్కువ నేను ఎవ్రీ మంత్ ఏదో ఒక హోస్టింగ్ కొనేవాడిని, ఏదో ఒక డొమైన్ కొనేవాడిని. దాని తర్వాత ఒక దాని తర్వాత వర్డ్‌ప్రెస్‌లోనే కొన్ని అప్లికేషన్స్ చేశాను. సో ఇక వర్డ్‌ప్రెస్‌లో ఊకామర్స్ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడం, దుకాన్ ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడం, దాని నుంచి ఏదైనా థీమ్స్ మార్చుకోవడం, సో చిన్న చిన్న కస్టమైజేషన్ చేయడం, ఓటీపీ ఇంటిగ్రేషన్ చేయడం ఇలాంటివి చేశాను. అలా ఆల్మోస్ట్ ఒక 3 సైట్స్ ఏమో చేశా. బయటివి వాళ్ళవి కాదు నాయే. నేను అప్పుడు కూడా నేను టాపీ పనికే వెళ్ళేవాడిని. సో టాపీ పనికి వెళ్తూ సో నేను మా వైఫ్ ఇద్దరం వెళ్ళేవాళ్ళం. వెళ్తూ ఈవినింగ్ టైంలో నైట్ అంటే పని నుంచి వచ్చిన తర్వాత నైట్ కూర్చొని నైట్ 2:30, 4 వరకు కూడా నేను నేర్చుకునేవాడిని. నేర్చుకొని మళ్ళీ మార్నింగ్ పనికి వెళ్ళేవాడిని. సో అలా 2 కంప్లీట్ చేశాను. అంటే అటు ఏదో చేయాలని కాదు జస్ట్ కంప్లీట్ చేశాను. ఒకటి వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్, ఒకటి వచ్చేసి ఆన్లైన్ షాపింగ్, క్లాత్ షాపింగ్. సో అవి వదిలేసాను. దాని తర్వాత మై వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. సో మేబీ నా లైఫ్ అక్కడ టర్న్ అవ్వాలి. సో నా తలరాత మేబీ నేను చేసిన పొరపాటు అయితే తెలీదు. సో అక్కడ కూడా నాకు చాలా అంటే చాలా విమర్శలు అయితే ఎదురైనాయి. సో మై వీడియోస్ అనేది అప్పట్లో యూట్యూబ్కి ఇంత పాపులర్ లేదు. అది 2016 ఉంది కానీ బట్ ఇంతమంది యూట్యూబర్స్ లేరు, ఇంతమంది పాపులర్ లేదు. సో యూట్యూబ్తో పాటు వీమ్ అనేది కూడా అంటే ఎంతో కొంత పోటీ అయితే ఉంది. వీమ్, డైలీ మోషన్స్ ఇలాంటివి అయితే పోటీలో ఉన్నాయి. సో మై వీడియోస్ అన్నది నేనేంటంటే సోర్స్ కోడ్ యూజ్ చేశాను. నేను సోర్స్ కోడ్ యూజ్ చేశాను, జామ్రీన్ యూజ్ చేశాను. జామ్రీన్ కూడా సోర్స్ కోడే. అంటే ఒక 70% సోర్స్ కోడ్ యూజ్ చేసి సో రిమైనింగ్ నా ఓన్గా నేను నేర్చుకొని చేశాను. చేసి అది ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ చేశాను. 4 మంత్స్ కాదు, అరౌండ్ 6 మంత్స్ వరకు చేశాను. నైట్ టైం, ఓన్లీ నైట్ టైం, డే టైం టచ్ చేసేవాడిని కాదు. చేసి నేను రిలీజ్ అయితే చేసేసాను. నేను పనికి వెళ్ళేవాడిని. సో మా వైఫ్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేసింది. అంటే నార్మల్గా వీడియో సాంగ్స్ డౌన్లోడ్ చేయడం, అప్లోడ్ చేయడం అలా. సో అప్లోడ్ చేశారు. యూజర్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత 4,000 యాక్టివ్ యూజర్స్ వచ్చారు. 4,000 యాక్టివ్ యూజర్స్ వచ్చారు. అండ్ వ్యూస్ కౌంట్ పెరుగుతుంది. సో సర్వర్ లోడ్ పెరుగుతుంది. సో వీడియో స్ట్రీమింగ్ అప్లికేషన్ అంటే మీకు తెలిసింది, చాలా లోడింగ్ ఉంటుంది. సో ఇంకా ఆ టైంలో అంటే ఒక 2-3 మంత్స్ రన్ చేసేసరికి నాకు ఇన్కమ్ అయితే రాలేదు. నాకు ఎందుకు రాలేదంటే నేను ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేది పెట్టలేదు, గూగుల్ నుంచి పెట్టలేదు, ఓన్లీ యాడ్ మోబ్స్ పెట్టాను. యాడ్ మోబ్స్ కూడా రిజెక్ట్ చేసింది. యాడ్ మోబ్ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే యూట్యూబ్లో నుంచి కొన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను, రిజెక్ట్ చేసింది. సో ఓకే, రిజెక్ట్ చేసి నేను ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అయితే పెట్టలేదు. సో నాకు ఇన్కమ్ రాలేదు. నేను అలానే కంటిన్యూ చేద్దాం ఒక 1 ఇయర్ తర్వాత ఎట్లయితే అనుకున్నా. సో కాకపోతే ఏంటంటే ఆ టైంలో గోడాడీ వాళ్ళు చాలా హెవీగా క్యాంపెయిన్ చేశారు హోస్టింగ్స్ గురించి. సో అది బేస్ చేసుకున్న హోస్టింగ్ ఛార్జెస్ ఎలా పెరిగినాయి అంటే అంతకుముందు 5,000 ఫర్ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 పే చేసేవాళ్ళం. సడన్గా 25,000, 30,000 పే చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో దానికి తగ్గట్టుగా నేను వాడింది క్లౌడ్ వాడా. సో సడన్గా అది 14,000 నుంచి 20,000 బిల్ రావడం స్టార్ట్ అయింది. సో 14,000 నుంచి 20,000 బిల్ ఎలా పే చేయాలి? పని చేసుకునేవాడికి అది సాధ్యం అవ్వదు. ఎందుకంటే వచ్చిన అమౌంట్ నా ఫ్యామిలీకే సరిపోతుంది, నా ఖర్చులు సరిపోతుంది. ఇంక నేను నా ఈఎంఐస్ మళ్ళీ నేను అప్పుడు లోన్లు ఉన్నామనుకున్నా, ఆ లోన్లు అండ్ ఇంకా ఎక్కడ పే చేయాలి, ఎలా పే చేయాలి అర్థం కాలేదు. సో ఇంట్లో చెప్దామా, ఇంట్లో నాకు బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ లేదు. ఒక మా వైఫ్ తప్పక ఇటు మా రిలేటివ్స్ కానీ అండ్ మా వైఫ్ ఎటు ఎవరి సైడ్ నుంచి సపోర్ట్ లేదు. ఎందుకంటే ఎగతాళి చేసేవాళ్ళు, ఎందుకు నేర్చుకున్నావా, అది ఎందుకురా, ఇది ఎందుకురా, కంప్యూటర్లో మనకేమన్నా బొమ్మలు చూడటం ఇలా మాట్లాడేవాళ్ళు. సో ఈ టైంలో ఇంకా మనం ఎవరిని కన్సల్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదనుకున్నా. నా దురదృష్టం ఏంటంటే అది జరగని 1 మంత్ బ్యాక్ నాకు ఒక లీడ్ వచ్చింది. అంటే మై వీడియోస్ని మాకు ఇచ్చేసేయండి, 9 lakhs పే చేస్తామని. నేను ఎక్కడ డబ్బు గురించి ఆలోచించలేదు.
డెవలప్ అయితే నా కెరియర్ బాగుంటుందేమో. సో నా తరాలు అంటే నా డాటర్స్ కానీ నా సన్ కానీ వీళ్ళందరూ కూడా లైఫ్ బాగుంటుందేమో అన్న పాయింట్ ఆఫ్లో ఆలోచించాను. సో 9 lakhs పోయింది. సో నేను చేసిన సర్వర్ పోయింది. సో ఈవెన్ నేను సర్వర్లో నుంచి డేటాను కూడా రిట్రీవ్ చేసుకోలేకపోయా. సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొన్నాను. అది పోయిన తర్వాత మళ్ళీ జిల్ బ్రో అనేసి ఒకటి చేసా. అది కంప్లీట్గా జావాలో చేశాను. సింఫోనిక్ ఏపీఎస్ రాసుకున్నాను. అది లైక్ ఎలా అంటే షేర్ చాట్ లాగా ఉంటుంది. సో షేర్ చాట్ లాగా ఉంటుంది. సో నేను జస్ట్ నా పర్పస్కి నేను చేశాను, కానీ నేను మార్కెటింగ్ పర్పస్కి అయితే కాదు. సో దాన్ని నేను 2 months చేశాను. సో జావా నేను అప్పుడు నేర్చుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకొని సింఫోనిక్ నేర్చుకొని ఏపీఎస్ రాసుకొని చేశాను. అయితే అప్లికేషన్ మాత్రం నెంబర్ 1 వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. సారీ, ప్లే స్టోర్లో జిల్ బ్రో అని టైప్ చేసి ఉంటుంది. సో నేను పెడతాను కింద లింక్ చూడండి. అది చేశాను. సో అంటే నేను ఎక్కడా కూడా మార్కెటింగ్లోకి వెళ్ళలేదు. సో స్టిల్ డేట్కి కూడా నేను మార్కెటింగ్లోకి ఫుల్ ఫిక్స్డ్గా వెళ్ళలేదు. ఎవరినొకరిని స్టెబిలిటీగా వాళ్ళని నమ్మి వాళ్ళదే ప్రాజెక్ట్స్ చేసుకుంటూనే వచ్చాను కానీ సో నేనంటూ మార్కెటింగ్లోకి వెళ్ళలేదు. సో నా మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అది. సో అలా నేర్చుకుంటూ వచ్చా. సో దాని తర్వాత నేను అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను ఏకేఎం ఐటీ సొల్యూషన్ పెట్టేంతవరకు కూడా నాకు ఓన్లీ జావా అండ్ సమ్ ఏపీఎస్ అయితే వచ్చు. పిహెచ్పి కూడా కంప్లీట్గా రాదు. సో జావాలో కూడా కంప్లీట్ హై అండ్ టెక్నాలజీ, హై అండ్ ప్రోగ్రామింగ్స్ కానీ అండ్ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ రావు. సో బేసిక్ అయితే వచ్చు. సో బేసిక్స్ వచ్చు. సో అలా ఇంకా కంపెనీ ఏకేఎం ఐటీ సొల్యూషన్ స్టార్ట్ చేసాం. సో అక్కడైతే ఇంకా చాలా పెద్ద చరిత్ర జరిగింది. సో ఆ చరిత్ర మీరు తెలుసుకోవాలంటే సో నెక్స్ట్ వీడియో అయితే తప్పనిసరిగా చూడండి అండ్ మీరు షేర్ చేయండి. నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెబుతున్నానంటే కెరియర్ అనేది ఒక మనిషికి ఒక కెరియర్ అనేది చాలా అద్భుతమైన ఒక అవకాశం లాంటిది. సో అది బ్యాడ్ వేలో వెళ్ళిందంటే ఆ ప్రెజర్ ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఈవెన్ నైట్ నిద్రపట్టదు. సో చాలా అంటే చాలా చాలా ఘోరంగా ఉంటుంది. 10 మందిలో తిరగలేరు. సో అలాంటి కండిషన్స్లో అయితే ఎవరు వెళ్ళొద్దు. బట్ నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు. సో నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, ఒక్కసారి సక్సెస్ అయినోడి కంటే 100 times ఫెయిల్యూర్ అనేవాడి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అతని దగ్గరికి వెళ్ళే కంటే ఫెయిల్యూర్ అయిన దగ్గర అదంతా వినండి, ఖచ్చితంగా మీకు వెళ్ళిపోతుంది. సో ఏకేఎం ఐటీ సొల్యూషన్ పెట్టిన తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి. సో నేను డీటెయిల్గా చెప్తాను. సో టెక్నాలజీస్ ఎలా నేర్చుకున్నదో అని కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్.